శ్రీమాత్రే నమః. మొదట అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈరోజు భాగాన్ని మనము మొదలు పెట్టుకుందాం. గత భాగంలో మనము ప్రేమ అనేది ఎందుకు అవసరము అనేది విషయాన్ని మనము తెలుసుకున్నాం. అంతేకాకుండా ప్రాపంచికంలో మనం చూసేదంతా కూడాను ప్రేమ యొక్క వివిధ రూపాలను కానీ, ప్రేమ వలన మనం తెలుసుకునేటువంటి విషయాలను కానీ, మనం ఎక్కడి వరకు ఉన్నాము, ఎలాంటి ప్రేమల్ని చూస్తున్నాము, మనకి ఎలాంటి ప్రేమ కావాలి అనే విషయం వరకు మీకు ఇప్పటికీ అర్థమైందనేసి అని అనుకుంటున్నాను. ఎందుకు అనేసి అంటే ప్రాపంచికంలో ఇప్పటి వరకు మనం చూసేదంతా కూడాను ప్రేమతో నిండుకొని ఉన్నది కాబట్టినే. సో ఇప్పుడు మనకి తెర వెనుక ఉండేటువంటి శక్తి గురించి చెప్పుకుందాం అనేసి అని చెప్పాను. సో మనకి ఈ తెర వెనుక శక్తి ఎందుకున్నది అనేసి అంటే మన లోపల ఉండేటువంటి అంటే మనము జన్మించిన తర్వాత పుట్టిన తర్వాత వెంటనే సాధనలలోకి అయితే మనం రాము కదా. సో అలా వచ్చినా కూడాను గత జన్మల సాధనలు బట్టినే మన స్థితి అనేది ఉంటుందన్నమాట. ఆ స్థితిని బట్టినే మనం ప్రేమించడం అనేది కూడా ఉంటుంది. సో ఈ స్థితిని బట్టినే అంటే గత జన్మల సాధన యొక్క మనస్థితిని బట్టినే మనము ఈ జన్మ అనేది మొదలు పెడతాము. సో అలా మన శక్తి స్థాయిలు అనేటివి మనకి లోపల ఉంటాయి, నిక్షిప్తమై ఉంటుంది. అంటే మనకు వాటి గురించినటువంటి ఎటువంటి ఎరుక అనేది మనకి ఉండదు. అందువలననే మనకు శక్తి అనేది తెలియదు, లేకపోతే గత జన్మలలో మనం చేసినటువంటి సాధనల గురించి కూడా మనకు తెలియదన్నమాట. ఎప్పుడైతే మనము మన ఆత్మ ఉన్నత స్థితికి ఎదగాలి అనేసి అని సాధనలు మొదలుపెట్టడం కానీ, లేకపోతే వేరే ఇతర విషయాలను వలన కానీ మనము ధ్యానాన్ని కానీ సాధనలు కానీ మొదలు పెట్టడం అనేది మనకు జరుగుతూ ఉంటుంది. సో అలా మొదలు పెట్టిన తర్వాత మొదటిగా మనం పొందేదంతా కూడాను మన బ్రహ్మరంధ్రం ద్వారా శక్తిని లోపలికి మనము తీసుకుంటూ ఉంటాం. అంటే లోపలికి మనం శక్తిని తీసుకున్నా కూడాను బయటకి మనం చూడబడేదంతా కూడాను ప్రేమ అని చెప్పుకున్నా కూడాను కొన్నిసార్లు మనము శక్తితో కూడాను పని చేస్తూ ఉంటాము, శక్తిని చూపిస్తూ ఉంటాము, చూస్తూ ఉంటాము కూడా అన్నమాట. సో కానీ దానిని ఎక్కువ పట్టుకోము, ఎందుకంటే అది ఒక హిడెన్ థింగ్, కనపడకుండా వెనుక ఉన్నది కాబట్టినే మనకు అది కనపడటం లేదన్నమాట. సో ఎప్పుడైతే మనం ధ్యానం చేసి మన శక్తిని మనం తెలుసుకుంటూ ఉంటామో ఆటోమేటిక్గా మనము ఒక మనిషికి ప్రాణిక్ హీలింగ్ ద్వారా ట్రీట్ చేసినా, లేకపోతే వేరే ఇతర విషయాలుగా అంటే ఆలోచన పరంగా రేఖీ కానీ ఇలా మనం ట్రీట్మెంట్స్ చేసినా కూడాను సక్సెస్ అవ్వడానికి కారణం ఏమి అనేసి అంటే మనలో ఉండేటువంటి శక్తిని మనము తెలుసుకొని దానిని ఉపయోగిస్తూ ఎదుటి మనిషికి ఆ సమస్యలను కానీ, లేకపోతే ఎటువంటి విషయాలకైనా పరిష్కారాలకు కానీ, రోగాలను తగ్గించుకోవడం కానీ ఇలా చేస్తూ ఉంటామన్నమాట మనం. సో ఎప్పుడైతే ఒక స్థాయికి ఎదిగిన తర్వాత మనలోని శక్తి స్థాయిలను తెలుసుకున్న తర్వాత అప్పటికి కూడాను మనము ప్రేమను గురించి కానీ ప్రేమ వరకు మనం వెళ్ళడం కానీ చేస్తూ ఉండమన్నమాట. దానికి కారణం ఏమి అనేసి అంటే మనం ఆల్రెడీ అంతకు ముందు భాగంలో మనం చెప్పుకున్నాం. ఏమి అనేసి అంటే మనలో ఉండేటువంటి చక్రాలలో మనకి శక్తి అనేది జరిగినప్పుడు ప్రేమ శక్తి అనేది రెండు సమానంగా కాకుండా ఒకటి ముందుకి ఒకటి వెనుకకి కూడాను వెళ్ళే అవకాశాలు అనేది ఉంటుందన్నమాట. సో అంటే అలా ఒకే క్రమంలో వెళ్ళకుండా ఒకటి ముందుకి ఒకటి తర్వాత వెళుతూ ఉంటుంది కాబట్టినే ఏదైతే ఎక్కువగా ఉంటుందో ముందుకుంటుందో అది మాత్రమే మనకి బయటకి కనిపిస్తూ ఉంటుంది అనమాట. అందుకనే కొంతమంది ప్రేమ కనిపించినా, కొంతమందికి శక్తి కనిపించినా కూడాను శక్తిని తొందరగా గుర్తుపడుతూ ఉంటారు, కానీ ప్రేమ అనేది తక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. ఎందుకు అనేసి అంటే ఆ శక్తిని ఉపయోగించి ఎదుటి మనిషికి సమస్యలను కానీ, పరిష్కారాన్ని కానీ, జ్ఞానాన్ని కానీ ఈ విధంగా వాళ్ళ ఆత్మ ఉన్నతికి శక్తిని ఇవ్వడం కానీ చేస్తున్నారు అనేసి అని చెప్పి కొన్ని కార్యక్రమాల ద్వారా వాళ్ళ స్థితిని పెంచుకుంటూ ఉంటుంటారు. కానీ హిడెన్గా అంటే కంటికి కనపడని ప్రేమ అనేది పక్కన పెడుతున్నారనమాట. అంటే శక్తిని చూసిన వాళ్ళు ప్రేమని పక్కన పెడుతున్నారు, ప్రేమని చూసిన వాళ్ళు శక్తిని పక్కన పెడుతున్నారు. అంటే ఇక్కడ ఏదైతే ఎక్కువగా మనం బయటకి ఇస్తూ వస్తామో, పంచుతూ ఉంటామో అది మనకు ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. కానీ
నేను చెప్పదలుచుకున్నది ఏమి అనేసి అంటే, మనము శక్తిని ప్రేమని రెండింటినీ కూడాను ఒకే సమానంగా అనేది మనం పెంచుకుంటూ పోవలసినటువంటి అవసరం ఉంటుందన్నమాట. ఎప్పుడైతే శక్తి పెరుగుతుందో ఆటోమేటిక్గా ప్రేమ కూడా పెరిగినట్లే. కానీ ప్రేమను తగ్గించుకుంటూ ప్రేమని మనం గమనించడం లేదు, అంతేకాని లేకపోతే రెండూ కూడా మనకి సమానంగానే పెరుగుతూ ఉంటాయి అన్నమాట. సో ఏదైతే మనం గమనిస్తామో అది కనిపిస్తూ ఉంటుంది అంతే. సో ఇప్పుడు మనల్ని మనమే విశ్లేషించుకుంటే, శక్తి అనేది బయటకు కనిపిస్తే ప్రేమ లోపల ఉన్నట్టు, ప్రేమ బయటకు కనిపిస్తే శక్తి లోపల పెరుగుతూ ఉన్నట్టు అనమాట. అంటే ఆటోమేటిక్గా రెండు అనేది పెరగడం అనేది ప్రతి ఒక్కరికి గమనించగలరు, ప్రతి ఒక్కరికి జరుగుతూ ఉంటుంది. దానికి మనకు జరిగినటువంటి కొన్ని ఇన్సిడెంట్లు కానీ, లేకపోతే మన జీవితాన్ని మనం విశ్లేషించుకుంటే, బిఫోర్ మెడిటేషన్ ఆఫ్టర్ మెడిటేషన్ అన్నట్లు ముందు మన ప్రేమ స్థాయిలు ఎలా ఉన్నాయి, ఇప్పుడు మన ప్రేమ స్థాయిలు ఎలా ఉన్నాయి, శక్తి స్థాయిలు ఎలా ఉన్నాయి, తర్వాత శక్తి స్థాయిలు ఎలా ఉన్నాయి అనేది మనము తెలుసుకున్నామంటే మనకే అర్థమవుతుంది అనమాట. సో ఎప్పుడైతే మనము శక్తిని ప్రేమని రెండింటినీ తెలుసుకుంటూ ఉంటామో అప్పుడు మనకి ఎక్కడ ప్రేమని వాడాలి, ఎక్కడ శక్తిని వాడాలి అనే విషయం మనకి అర్థమవుతుంది అనమాట. ఇప్పుడు ఒక యుద్ధం జరుగుతుంది. ఏది? పాకిస్తాన్కి భారతదేశానికి యుద్ధం అనేది ప్రత్యక్షంగా కాదు, పరోక్షంగా అనుకోండి. సో జరుగుతూ ఉంది. భారతదేశానికి ఎంతసేపు పడుతుంది పాకిస్తాన్ని నాశనం చేయడానికి? నిమిషాల పని. కానీ కూడా ఎందుకు చేయడం లేదు అనేసి అంటే, భారతదేశము ఎప్పుడూ కూడాను ప్రేమకి కానీ లేకపోతే క్షమాగుణానికి కానీ పెట్టింది పేరు అనేసి చెప్పవచ్చు. ఎందుకు అనేసి అంటే, భారత భూమినే వేద భూమి అనేసి కూడా అన్నారు. అంతేకాకుండా భూమాతకున్నంత ఓపిక కానీ లేకపోతే ఈ భారతదేశం యొక్క గడ్డకి ఉన్నటువంటి ఔన్నత్యం కానీ అదే అన్నమాట, ప్రేమించడం. సో ఆ ప్రేమ ద్వారానే వాళ్ళకి క్షమాపణలు ఇవ్వడం అన్నా, లేకపోతే క్షమించే గుణం మనం కలిగి ఉండడం అన్నా కూడా అదే అర్థం అన్నమాట. అన్నింటినీ క్షమిస్తూ ఉండడం అన్నా వల్ల దానికి కారణం మనకి ప్రేమించే గుణము ఎక్కువ ఉండడం వల్ల. శక్తి కూడా మనకు లేదా అంటే ఉన్నది, కానీ ప్రేమని ఎక్కువ చూపిస్తూ ఉండడం వల్లనే శక్తి అనే దానిని మనం వెనుక పెట్టుకున్నాం అనమాట. ఎప్పుడైతే శక్తి అనేది ముందుకు వస్తుందో ఆటోమేటిక్గా ప్రేమ తగ్గి ఒక్క నిమిషంలో యుద్ధం అనేది మొదలవుతుందన్నమాట. అంటే ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ నేను చెప్పడానికి కారణం ఏమి అనేసి అంటే, మనల్ని మనం తెలుసుకోలేకపోయినా కూడా ఎదుటి విషయాలను కానీ ఎదుటి మనిషిని కానీ బాగా మనము అర్థం చేసుకోగలం అన్నమాట. అందుకని ఈ ఎగ్జాంపుల్ని చెప్పడానికి కారణం. ఎప్పుడైతే మన ప్రేమ అనేది ముందరకు వస్తుందో అవతలి వ్యక్తిని మనము క్షమించడం అనేది లేకపోతే క్షమాపణ కలిగి ఉండడం అనేది మనము చేయగలుగుతాం అన్నమాట. అదేవిధంగా శక్తి కనుక ముందరికి వచ్చింది అనేసి అంటే ఎదుటి మనిషిని తక్కువ చేయడానికో నాశనం చేయడానికో వాళ్ళని అణగదొక్కడానికో ఉపయోగపడుతుంది అన్నమాట. అందువలననే ప్రతి ఒక్కరూ కూడాను, అంటే శక్తి ప్రేమ గురించి తెలుసుకున్న వాళ్ళు, మూలంకి వెళ్ళినటువంటి వాళ్ళు, మూలంకి చేరుకున్నటువంటి వాళ్ళందరూ కూడాను శక్తి కంటే కూడాను ప్రేమకే ఎక్కువ ప్రాధాన్యతనిస్తూనే అందరికీను ప్రేమని పంచుతూ ఆదరణని కరుణామూర్తులుగా ప్రేమమూర్తులుగా ఉంటారన్నమాట. బాగా గమనించినట్లయితే మనం యేసుక్రీస్తుని కరుణామయుడు అనేసి అంటాం, ప్రేమమయుడు అనేసి అంటూ ఉంటాం. అంతేకాకుండా సాయిబాబా కానీ, అంటే వీళ్ళు జన్మ తీసుకున్నటువంటి వాళ్ళని గురించి మాత్రమే నేను చెప్తున్నా. దత్తాత్రేయుడైనా కానీ లేకపోతే ఇటువంటి గురువులను మనం చాలామంది చూసినప్పుడు వాళ్ళు ప్రేమమూర్తులుగా కరుణామయులుగా మనము చెప్తూ ఉంటాం అనమాట. దానికి కారణం ఏమి అనేసి అంటే, వాళ్ళు శక్తి కంటే కూడాను ఎక్కడ శక్తి అవసరమో అక్కడ శక్తిని, ఎక్కడ ప్రేమ అవసరమో అక్కడ ప్రేమని వాళ్ళు పంచుతూ ఉంటారు. కాబట్టినే అంటే వాళ్ళకి రెండింటి గురించిన విషయము తెలుసు, వివరణలు తెలుసు, కానీ ఎక్కడ ఏది అవసరమో అది వాడడం అనేది ఇంకా బాగా తెలుసు. అందుకనే వాళ్ళే కాకుండా మనకు తగినటువంటి స్థితి శక్తి మనకు ఉన్నది కాబట్టి మనం కూడాను ఎక్కడ శక్తి అవసరమో ఎక్కడ ప్రేమ అవసరమో అన్న విషయాలను మనం తెలుసుకున్నామంటే వాటిని వాడడం అనేది సులభంగా అర్థమవుతుందన్నమాట. అంతేకాకుండా మనకు తొందరగా కోపం వస్తుంది కాబట్టినే ఎక్కువ శక్తిని ఖర్చు పెడుతూ ఎక్కువ కోపాన్ని
ఆ శక్తి రూపంలో మనం బయటకు పంపిస్తూ ఉంటాం. అంతేకాకుండా అలా కాకుండా మనం చేయవలసినది ఏమి అనేసి అంటే, ఒక తల్లి మాదిరిగా అది ఫీమేల్ ఆర్ మేల్, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా కూడా తల్లి ప్రేమ అనేది ఒక రకమైనటువంటి మమకారంతో కూడుకొని ఉంటుంది అన్న విషయం అందరికీ తెలిసినదే. సో అటువంటి ప్రేమతో మనం కనుక ఎదుటి మనిషిని తిట్టినా కానీ, లేకపోతే కొట్టినా కానీ అర్థం చేసుకున్నారు అనేసి అంటే, మనము అటువంటి ప్రేమతో మనం ఎదుటి మనిషిని దండించినాము అనేసి అంటే అర్థం చేసుకుంటారు. లేకపోతే ఆ స్థితి వాళ్ళకు లేదు అంటే అర్థం చేసుకోలేరు. మళ్ళీ గ్యారంటీ ఇవ్వగలరా అనేసి అంటే కాదు. ఖచ్చితంగా కాదు. ఎందుకు అనేసి అంటే ఎదుటి మనిషి కూడాను మన స్థాయిలో ఉండి వాళ్ళు తెలుసుకోలేకపోవచ్చును. కానీ ఒక తల్లి ప్రేమనైతే మాత్రము ప్రతి ఒక్కరూ కూడాను తెలుసుకునే స్థితి అనేది ఉంటుందన్నమాట. అందువలననే తల్లి లాంటి ప్రేమ అని నేను చెప్పడానికి ఇక్కడ కారణం అన్నమాట. కావాలంటే గమనించవచ్చు, తల్లి ఎన్నిసార్లు కొట్టినా తిట్టినా పిల్లలు ఎప్పుడూ కూడా తల్లి దగ్గరికి చేరుకుంటూ ఉంటారు. ఒక్కొక్కసారి తండ్రి తిట్టినప్పుడు అరిచినప్పుడు తండ్రి వరకు పోకపోవడం అనేది కూడా గమనించే ఉంటారు. అందుకని తల్లి ప్రేమకి తండ్రి ప్రేమకి చిన్న ఎగ్జాంపుల్ చెప్పాను. సో మనం ఎవరైనా తిట్టాలి అన్నా, కొట్టాలి అన్నా, లేకపోతే ఏం చేయాలన్నా కూడాను తల్లి ప్రేమ లాంటి ప్రేమను కలిగి చేయడం అవసరం అన్నమాట. సో అక్కడ వచ్చి మనకు ప్రతీకగా తీసుకోవచ్చు. అంతరాత్మ యొక్క ప్రేమకు ప్రతీకగా మనము తల్లి ప్రేమను మనం ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు అనమాట. అందుకనే తల్లి ప్రేమ కలిగినటువంటి ప్రేమను కలిగి ఉండండి, లేకపోతే అటువంటి ప్రేమతో దండించండి అని చెప్పడానికి కూడా కారణం అన్నమాట. సో ఎప్పుడైతే మనకు ముందర కనిపించేది ప్రేమ అయినప్పుడు తెర వెనుక మనకి శక్తి ఉంటుంది. తెర ముందర శక్తి ఉంటే తెర వెనుక ప్రేమ ఉంటుందన్నమాట. ఆటోమేటిక్గా ఈ శక్తులన్నీ కూడాను మనము ధ్యానం ద్వారా పెంచుకున్నవే అన్నమాట. సో అవి ఏవి ఎలా ఉంటాయి అనే విషయాలను మనము నెక్స్ట్ భాగంలో ఒక వివరణ అనేది ఇచ్చుకుందాం. అప్పటి వరకు కృతజ్ఞతలు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.